ఎప్పుడు కూడా శత్రువుని టార్గెట్ చేస్తూ చేయకండి. మనం అలాంటి తామసికమైన పూజలు చేయకూడదు. మన ఛానల్లో నేర్పించేవన్నీ సాత్వికమైన పూజలు. అందుకని అమ్మా నన్ను రక్షించు అని చెయ్యండి తప్ప శత్రువుని శిక్షించు అని మాత్రం చేయొద్దు. ఏం చేయాలో అమ్మవారికి తెలుసు. ఉదాహరణకి 60వ నామం చూడండి. శత్రు క్రోధ మద మాత్సర్య వినాశిన్యై నమః అని ఉంటుంది. అంటే అమ్మ నా శత్రువుని నాశనం చేయకు, ఎందుకు ఇంకొక జీవుడి కీడు తలపెట్టడం, కానీ ఆ శత్రువులో విపరీతమైన క్రోధం ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పగతో రగిలిపోతుంది ఆ మనిషి. అలాగనే మాత్సర్యం, విపరీతమైన అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి ఉన్నాయి కదా, వాటిని నాశనం చేయి తల్లి. చేసి ఆ శత్రువుని కూడా మంచి వాళ్ళ కింద తయారు చేయాలి. ఈ రకమైన పూజ చేయండి మీరు. చేస్తే అమ్మవారు పొంగిపోతారు. అసలు ఆవిడ తల్లి చూపు మేము మీద పడిందా, జీవితంలో ఎలాంటి శత్రుబాధ ఉండదు. అలాగనే ఎవ్వరూ మేము మీద దుష్ట ప్రయోగాలు లాంటివి చేయడం కాదు, సంకల్పించను కూడా సంకల్పించలేరు. ఇది ముమ్మాటికి సత్యం. అంత శక్తివంతమైన తల్లి ఆ తల్లి. శ్రీమాత్రే నమః.